కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అలివేలు మంగ అమ్మవార్ల కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి. గత 43 సంవత్సరాలుగా అర్చక స్వామి ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవాలను అత్యంత భక్తిపూర్వకంగా నిర్వహిస్తున్నారు. గత 4 దశాబ్దాలకు పైగా నిరాటంకంగా జరుగుతున్న ఈ వేడుకలు గ్రామంలోని ప్రజలందరినీ ఏకం చేయడమే కాకుండా భక్తి భావాన్ని పెంపొందిస్తున్నాయని, ఈ పరంపరను నేటికి కొనసాగిస్తూ గ్రామ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి ఈ ఉత్సవాలను విజయవంతం చేశారన్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు నిర్వహించిన కోలాటం, సాంస్కృతిక సంబరాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కళ్యాణోత్సవం అనంతరం నిర్వహించిన అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ మహా అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. గ్రామ పెద్దలు, యువత ఉత్సాహంగా పాలుపంచుకోవడంతో ఉత్తరకంచిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వెంకటేశాయ. ఉత్తరకంచి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి పంచార్నిక ధ్వజారోహణ తిరు కళ్యాణ మహోత్సవం 12/7/2026 అనగా నిన్న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే అన్నదానం కూడా 11 గంటలకి అన్నదానం కూడా స్టార్ట్ చేశారు. అలాగే ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ విధంగా కళ్యాణ మహోత్సవం లోక రక్షణకి, అలాగే లోకం సంరక్షణ కోసం ఈ యొక్క కళ్యాణం చేస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇతర గ్రామస్తులు, ఆలయ కమిటీ వారు, గ్రామస్తులు భక్తజనంతో ఈ యొక్క ఆలయం భక్త కోటితో గోవింద నామాలతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే రాత్రి వెలుసున్న శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాలు 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జరుగుతున్నవి. మొదటి రోజు 10వ తారీఖున అంకురార్పణ, తర్వాత రోజు గ్రామోత్సవం, నిన్న ఆదివారం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 5 గంటల నుండి రథోత్సవ కార్యక్రమం, రేపు వచ్చేటప్పుడు శ్రీ పుష్పయాగం, ఇలా పూజా కార్యక్రమం జరుగుతూ వస్తున్నవి. నిన్న కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే సాయంత్రం బ్రహ్మోత్సవాల సందర్భంగా తీర్థం, అనేక రకమైన ప్రోగ్రాములతో కూడా మన ఉత్తరకంచి ఆలయం అంగరంగ వైభవంగా విలేజులతో వచ్చింది. ఈ కార్యక్రమం ఎంతో చక్కగా ఆలయ కమిటీ వారు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా సహకరించారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, మనోవాంఛ సిద్ధింపచేయాలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.